హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమున్నాయి న్యూస్ పేపర్లు అవి తీసుకొని తెలుగులో అనలైజ్ చేద్దాం. టైటిల్ చూసిన వెంటనే దాంట్లో ఉన్న కీవర్డ్ ఏంటి, మనం సిలబస్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అండ్ అందులో మనం చూడాల్సిన డిఫరెంట్ డైమెన్షన్స్ ఏంటి, అసలు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో, ఇంతకుముందు ఆ టాపిక్ గురించి క్వశ్చన్ వచ్చినట్టయితే ఎలా వచ్చింది, అండ్ నెక్స్ట్ ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. అండ్ మీకు కనుక కరెంట్ అఫైర్స్ అంటే భయం ఉన్నట్లయితే ఎవ్రీడే మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అయితే వినండి, సో దట్ మీకు క్లియర్గా అసలు ఏం చదవాలి ఏం చదవకూడదు అదంతా క్లియర్గా తెలుస్తుంది. ఐ విల్ టెల్ ఫ్రమ్ బేసిక్ అనమాట. ఓకే, అండ్ ఈ అనాలిసిస్లో ఓన్లీ నేను హిందీలో ఉన్న ఆర్టికల్స్ మాత్రమే కవర్ చేస్తాను, కానీ అదర్ సోర్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ చాలా ఉన్నాయి. లైక్ పిఐబి ఉంటుంది, ఆల్ ఇండియా రేడియో ఉంటుంది, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, డౌన్ టు ఎర్త్ ఉంటుంది, అండ్ ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి సైన్స్ మానిటర్ కూడా ఉంటుందన్నమాట. సో అవన్నిటికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని తీసుకొని మనకు మంత్లీ మ్యాగజైన్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు మన మంత్లీ మ్యాగజైన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే రాథోడ్ సైన్స్ అకాడమీ యాప్ ఓపెన్ చేయండి, లాగిన్ అవ్వండి. అక్కడ మీకు మంత్లీ మ్యాగజైన్స్ అని ఒక కోర్స్ ఉంటుంది, జస్ట్ 10 రూపీస్ మాత్రమే. అది కూడా ఏంటంటే యాప్ ఛార్జెస్ అనమాట. మీరు జస్ట్ 10 రూపీస్ పే చేసినట్లయితే 1 ఇయర్ వరకు మీరు ఈజీగా ఎవ్రీ మంత్లీ మ్యాగజైన్స్ అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ఈ క్లాస్లో మాత్రం నేను ఓన్లీ హిందూ రిలేటెడ్ ఆర్టికల్స్ మాత్రమే చెప్తాను. క్లియర్? ఓకే, సో ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే టైటిల్ ఏముంది, గవర్నమెంట్ ఇంట్రడ్యూసెస్ పేపర్ లీక్ బిల్ ఇన్ లోక్సభ, డిబేట్ లైక్లీ టుడే. సో ఈరోజు మనకి మన పార్లమెంట్లో డిబేట్స్ అయితే ఉండనున్నాయి. దేని గురించి అంటే యాంటీ పేపర్ లీక్ బిల్ గురించి అనమాట. ఆల్రెడీ ఈ టాపిక్ మీద 2024లో యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ కూడా ఇచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటో లాస్ట్లో చూపిస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ మీకు ఇలాంటి బిల్స్ వచ్చినప్పుడు ఏదైనా ఆల్రెడీ తీసుకొచ్చిన లాని అమెండ్మెంట్ చేస్తున్నాము అంటే ఫర్ షూర్ యూపీఎస్సీ దాని మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. ప్రిలిమ్స్లో అయినా అడగచ్చు, మెయిన్స్లో అయినా అడగచ్చు. ఇన్ కేస్ ప్రిలిమ్స్లో అడిగినట్లయితే దాని యొక్క బేసిక్ ఫీచర్స్ ఏంటి అని అడగచ్చు. మెయిన్స్లో అయితేనేమో ఎయిమ్స్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, దానివల్ల ఉన్న ఛాలెంజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, వే ఫార్వర్డ్ ఆర్ మెజర్స్ అని మీకు అడుగుతారు. ఓకే, ఈ టాపిక్ ఎక్కడ చదువుకుంటాము, మన జిఎస్ పేపర్ 2లో పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంటుంది కదా, సో అక్కడ మనం ఈ టాపిక్ని లింక్ చేసుకోవచ్చు. అసలు న్యూస్లో ఎందుకు ఉందంటే ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అమెండ్మెంట్ బిల్ 2026ని ప్రపోజ్ చేశారు. అండ్ ఈ బిల్ ఏం చేస్తుందంటే ఇంతకుముందు మనం తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో అదేంటి, పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024ని అమెండ్ చేస్తుంది. అసలు ఎందుకు అమెండ్ చేయాలనుకుంటుంది, రీసెంట్గా నీట్ పేపర్ లీక్ అయ్యింది, న్యూస్లో ఉంది, దానివల్ల ప్రొటెస్ట్లు అయ్యాయి. అండ్ ఈవెన్ మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రిజైన్ చేశారు, కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వచ్చారు, అదంతా మీకు తెలుసు. సో ఈ అమెండ్మెంట్ ద్వారా మనం ఏంటంటే స్ట్రాంగ్ లీగల్ ఫ్రేమ్వర్క్ని ఇండియాలో మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. దేని గురించి, పేపర్ లీక్ గురించి, ఆర్ ఎల్స్ ఇంపర్సనేషన్, చీటింగ్ ఆర్ ఎనీ అదర్ అన్ఫేర్ మీన్స్ జరిగినట్లయితే ఈ చట్టం ప్రకారం స్ట్రిక్ట్గా పనిష్మెంట్స్ అయితే ఇప్పటి నుంచి మన ఇండియాలో ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. ఓకే, ఇప్పుడు ఈ బిల్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వకుండా, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఎగ్జామినేషన్లో జరగకుండా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజ్ చీటింగ్, అంటే మనకి చాలా మూవీస్ చూపిస్తూ ఉంటారు, శాటిలైట్ మొబైల్స్, శాటిలైట్ ఏంటి వాచెస్, అలాగే మనకి ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి ఈవెన్ రోబో మూవీలో కూడా, రోబో బండ్లో కూడా చూపించారు, ఐశ్వర్య విల్ బి కాపీయింగ్ కదా. సో అలాంటి ఆర్గనైజ్డ్ చీటింగ్ ఏదైనా ఉంటే వాళ్ళని స్ట్రిక్ట్ లీగల్ ప్రొవిజన్స్ ద్వారా వాళ్ళని పనిష్ చేయడం. ఇలా మనం ఫెయిర్ అండ్ మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంట్ని మనం ఇక్కడ ప్రోత్సహిస్తున్నాము. అండ్ దాంతోపాటు హానెస్ట్ క్యాండిడేట్స్ యొక్క ఇంట్రెస్ట్ కూడా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాము. దాంతోపాటు మనకి ఎగ్జామినేషన్స్లో ట్రాన్స్పరెన్సీని అయితే మనం ఇంక్రీజ్ చేస్తాము, ట్రాన్స్పరెన్సీని ఓవరాల్గా ఇంక్రీజ్ చేస్తాము. అండ్ దాంతోపాటు మన డిజిటల్ సెక్యూరిటీని, అలాగే కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ని కూడా మనం ఎన్షూర్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఓవరాల్గా ఈ యొక్క అమెండ్మెంట్ ద్వారా మనం అకౌంటబిలిటీని తీసుకురాబోతున్నాం అనమాట మన ఎగ్జామినేషన్లో. ఓకే, సో ఇది ఆబ్జెక్టివ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటి, అసలు ఈ బిల్లో ప్రపోజ్ చేసింది ఏంటి. అండ్ ఈ కీ ఫీచర్స్ మీద మీకు యూపీఎస్సీలో 10 మార్కర్ మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనం ఫాస్ట్ ట్రాక్ కోడ్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఏదైనా పేపర్ లీక్ కానీ ఆర్ ఎల్స్ ఎగ్జామినేషన్లో మాల్ ప్రాక్టీస్ కానీ జరిగినట్టు అనిపించినట్లయితే మన రెగ్యులర్ కోర్ట్స్ కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని పెట్టినట్లయితే ఫాస్టర్ డిస్పోజల్ ఆఫ్ జస్టిస్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్
సో యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇలా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎగ్జామినేషన్లో, మాల్ ప్రాక్టీసెస్లో, ఆర్ కాపీయింగ్లో, ఆర్ పేపర్ లీక్లో అని తెలిసినట్లయితే వాళ్ళకి స్ట్రిక్ట్గా ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. అలాగే హయ్యర్ మానిటరీ పెనాలిటీస్, ఎక్కువ ఫైన్ కూడా వాళ్ళకి ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు సిండికేట్స్ ఉంటాయన్నమాట. పేపర్ లీక్స్ అలా ఒక టీమ్గా ఉండి వాళ్ళు ఎగ్జామినేషన్ కార్టెల్స్ అని అంటారనమాట. అలాంటి ఏమైనా మనకు సిండికేట్స్ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ప్రాపర్గా స్ట్రిక్టర్గా ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్ అనేది కూడా ఇందులో పార్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరిట్ వాళ్ళని అంటే డిజర్వింగ్ క్యాండిడేట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క రీఫార్మ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ని ప్రివెంట్ చేయడము. అలాగే మనకి పేపర్ లీక్ అలా జరగడం వల్ల ఏమవుతుంది, ఆబ్వియస్గా ట్రస్ట్ బిట్వీన్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఆన్ గవర్నమెంట్ అనేది పోతుంది. కాబట్టి ఇలాంటి రీఫార్మ్స్ తీసుకోవడం వల్ల ఓవరాల్గా ట్రస్ట్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు డిజిటల్ సెక్యూరిటీని ఇంక్రీజ్ చేయాలని చెప్పి ఈ బిల్ యొక్క మేజర్ ఫీచర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏముంది, బీజేపీ టు మార్క్ గురు రవిదాస్ 650th బర్త్ యానివర్సరీ. సో మనకి హిస్టరీలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే 100 years యానివర్సరీ, 150 years, 125 years, 175, 200, 300 అలా వస్తాయన్నమాట. సో ఈ 2026 అనేది 650th బర్త్ యానివర్సరీ ఆఫ్ రవిదాస్ కాబట్టి రవిదాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. మనం ఎక్కడ చదువుకుంటాము, ఆర్ట్ అండ్ కల్చర్లో భక్తి అండ్ సూఫీ మూమెంట్ ఉంటుంది కదా. సో భక్తి మూమెంట్లో మనం చదువుకుంటాం అనమాట. సో ఇయర్ 650th యానివర్సరీ కాబట్టి దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ క్వశ్చన్, బికాస్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి మనకి గుడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్సే వస్తున్నాయి. కాబట్టి ఈసారి మీరు దాని నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ అయితే రవిదాస్ గురించి తెలుసుకుందాం. రవిదాస్ యొక్క బర్త్ ఎక్కడ జరిగింది అంటే గోవర్ధన్పూర్, వారణాసిలో జరిగింది. అతను 15th centuryలో పుట్టడం జరిగింది. అతను మార్జినలైజ్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే హిస్ డిసైపుల్ ఆఫ్ పోయట్ రామానంద, వెరీ ఇంపార్టెంట్. అండ్ రామానంద ఇస్ కంటెంపరీ ఆఫ్ ఎవరు అంటే కబీర్. ఇట్లా కంటెంపరీ మీద కూడా హిస్టరీలో క్వశ్చన్స్ వచ్చాయి. కంటెంపరీ అంటే ఏంటంటే ఆయన ఉన్న సమయంలో ఇంకా ఎవరు ఉన్నారు, అదే కంటెంపరీ మీనింగ్ అనమాట. అండ్ దీని మీద చాలాసార్లు క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయన ఫిలాసఫీ ఏంటంటే నిర్గుణ భక్తి. నిర్గుణ భక్తి అంటే ఫార్మ్లెస్ గాడ్ అని అర్థం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈయన ఒక సిటీని తీసుకొచ్చారు, అదేంటంటే బెహరంపుర. ఇదేంటంటే సిటీ వితౌట్ ఎ సారో. అంటే ఈ సిటీలో ఈగాలిటేరియన్ సొసైటీ అనేది ఉంటుంది. నో డిస్క్రిమినేషన్, నో సఫరింగ్, నో ఫియర్ అని చెప్పి ఒక ఈగాలిటేరియన్ సొసైటీని తీసుకురావాలనుకున్నారు. అదే బేగంపుర అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అతను స్టేట్ ఆఫ్ సహజ్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ స్టేట్ ఆఫ్ సహజ్ ఏంటంటే ఇది మైథికల్ ఆర్ మిస్టికల్ యూనియన్ ఆఫ్ ట్రూత్ ఆఫ్ మెనీ అండ్ ద వన్ అన్నట్టు చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇతను అగెయిన్స్ట్ గా రిజిడ్ బ్రాహ్మణికల్ ఆర్థోడాక్సీ. ఈ వాస్ లైక్ అతను మార్జినలైజ్ సెక్షన్కి సంబంధించిన వారు కాబట్టి ఆ టైంలో మనకు డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువగా ఉండేది. సో హీ స్టూడ్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇతని యొక్క లిటరరీ కాంట్రిబ్యూషన్స్ చూసుకున్నట్లయితే ఈయన డిఫరెంట్ కాంపోజిషన్స్ చేశారు. అందులో పార్ట్ ఏంటంటే ఆయన డివోషనల్ సాంగ్స్ కూడా చేసి ఆది గ్రంథ్లో కూడా అతను పెట్టడం జరిగింది అనమాట. అతని యొక్క లెగసీ చూసుకున్నట్లయితే ఆయన హోలీ బుక్ ఏంటంటే అమృత్ బని గురు రవిదాస్ అని కూడా అని అంటారనమాట. అతని టీచింగ్స్ అన్ని కూడా అందులో కంపైల్ చేసి ఉంటాయి. సో ఇవి కొన్ని ఫ్యాక్ట్స్ అనమాట రవిదాస్ గురించి. ఇన్ కేసు ఏదైనా క్వశ్చన్ వస్తే మీకు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హౌ a political term can majorly fix urban India's water woes. ఏ టాపిక్ ఏం చెప్తుంది అంటే అర్బన్ ఏరియాలో ఉన్న ఒక మేజర్ ప్రాబ్లం అదేంటి, వాటర్ స్కార్సిటీ. అర్బన్ ఏరియాస్లో మనకి వాటర్ స్కార్సిటీ చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ ఢిల్లీ రీజన్ చూసుకోండి, రీసెంట్గా మనం చూసుకున్నాము. రిచ్ ఏరియాలో కూడా గ్రౌండ్ వాటర్ ప్లస్ సీవేజ్ వాటర్ మిక్స్ అయ్యి వాళ్ళు ప్రొవైడ్ చేసే మున్సిపల్ వాటర్ బ్లాక్ వాటర్గా మారాయని చూసుకున్నాము. అండ్ దాంతోపాటు ఎంపీలో లైక్ అగైన్ మిక్సింగ్ ఆఫ్ మున్సిపల్ వాటర్ సీవేజ్ వాటర్, దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయని చదువుకున్నాము. అండ్ దాంతో పాటు మనకి చెన్నైలో, ముంబైలో, హైదరాబాద్లో కూడా మనకి వాటర్ క్రైసిస్ అయితే ఉంది. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ వచ్చేసరికి అశోక్ నగర్లోని హాస్టల్స్ కంపల్సరీ ట్యాంకర్స్ నుంచి వాటర్ తెప్పించుకుంటాయి. వాటర్ చాలా తక్కువ అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చేసి పొలిటికల్ టర్మ్ అంటున్నారు, ఇండియాస్ వాటర్ క్రైసిస్ అంటున్నారు. లింక్ ఏంటి,
సో ఇప్పుడు మనకు అర్బన్ ఏరియాస్లో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీస్లో ఏముంటాయి? మనం పాలిటీలో ఎల్ఎస్టి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ టాపిక్ చదువుకుంటాం. ఇందులో మనకి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంటుంది, అలాగే మనకి 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంటుంది. ఈ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమో పంచాయత్స్ గురించి మాట్లాడుతుంది, 74th ఏమో మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుతుంది. సో అర్బన్ ఏరియాస్ అంటే ఫర్ షూర్ వీ నీడ్ టు టాక్ అబౌట్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ రిలేటెడ్ టు మున్సిపాలిటీస్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మేయర్ యొక్క టెన్యూర్ని వాటర్ క్రైసిస్తో లింక్ చేస్తూ ఈ ఆర్టికల్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఆల్రెడీ మీకు పాలిటీ అయిపోయింది కదా, పాలిటీ మీరు చదివే ఉంటారు లక్ష్మీకాంత్ ఓపెన్ చేసి. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే లక్ష్మీకాంత్ ఓపెన్ చేసి మున్సిపాలిటీస్ టాపిక్ ఓపెన్ చేసి అసలు ఏం ఆర్టికల్స్ మున్సిపాలిటీస్ గురించి మాట్లాడతాయి, అసలు మేయర్ యొక్క టెన్యూర్ గురించి మాట్లాడే ఆర్టికల్ ఏంటో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం క్లియర్గా చదువుకుందాం అసలు ప్రాబ్లం ఏంటి అని చెప్పి. ఓకే, సో ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేది ఇచ్చారు, ఆ వర్డ్స్ మీకు తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నాన్ రెవెన్యూ వాటర్ ఏంటో తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్పింది అంటే మెనీ సిటీస్, చాలా సిటీస్లో వాటర్ సిస్టమ్ చాలా ఫ్రెగైల్గా ఉన్నాయి. యూటిలిటీస్ లాస్ మోర్ దాన్ 30% ఆఫ్ వాటర్ దే ప్రొడ్యూస్ బిఫోర్ ఇట్ రీచెస్ కన్స్యూమర్స్ ఆర్ బిల్డ్. ఓకే, చాలా వరకు మనం వాటర్ ఎవరైతే మున్సిపాలిటీ సప్లై చేస్తున్నారో 30% పీపుల్కి రీచ్ అవ్వకుంటే ముందే అవి యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటి, వాళ్ళకి రెవెన్యూ అనేది రాదనమాట దాని మీద. దాన్నే నాన్ రెవెన్యూ వాటర్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వేస్ట్ చేసిన వాటర్ సీవేజ్ వాటర్ అంటాం కదా. సో 27% ఆఫ్ సీవేజ్ వాటర్ని మాత్రమే ట్రీట్ చేస్తున్నారు, అందుకని మనం ప్రాపర్గా రీయూజ్ ఆఫ్ వాటర్ అనేది చేయట్లేదు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటి, మెనీ యూటిలిటీస్ ఆల్సో రికవర్ లెస్ దాన్ 55% ఆఫ్ దేర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ త్రూ యూజర్ ఛార్జెస్, లిమిటింగ్ దేర్ అబిలిటీ టు మెయింటైన్ నెట్వర్క్స్ అండ్ ఇంప్రూవ్ సర్వీసెస్. అర్బన్ ఏరియాస్ మనకి ఇలాంటి ట్యాంకర్స్ వస్తాయి, లేకపోతే మనకి ప్రైవేట్ ట్యాంకర్స్ 2000 రూపీస్ 3000 రూపీస్ పర్ ట్యాంక్ కొనుక్కుంటాం. సో కానీ ఏంటంటే ప్రాపర్గా వాళ్ళు ఎంత అమౌంట్ అయితే ఆపరేట్ చేస్తున్నారో మెయింటైన్ చేస్తున్నారో దాంట్లో ఓన్లీ 53% వరకు వాళ్ళు రికవర్ చేసుకోగలుగుతున్నారు. సో అలా వాళ్ళకి ఎక్స్ట్రీమ్ లాసెస్ రావడం వల్ల ఏంటి, ప్రాపర్గా సర్వీసెస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు అన్నట్టు కూడా చెప్పారు. ఓకే, సో ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని ఏంటంటే మనకి వికసిత్ భారత్తో కనెక్ట్ చేశారు. ఇండియా ఈస్ ట్రైంగ్ టు బిల్డ్ వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ కంట్రీ స్టేటస్ అనేది తీసుకురావాలనుకుంటున్నారు. సో అట్లాంటప్పుడు మనకి అర్బన్ వాటర్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే ఈజ్ దట్ పాసిబుల్ టు అచీవ్ దిస్ టార్గెట్? ఫర్ షూర్ నో అని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ టాపిక్ ఏమి ఇచ్చారు, ద కోర్ ఐడియా ఏంటంటే మనకి పొలిటికల్ టర్మ్ ఆఫ్ మేయర్స్ నార్మల్గా 5 years ఉంటుంది, కానీ ప్రతి స్టేట్లో యూనిఫామ్గా లేదు. కొన్ని ఏరియాస్లో మనకి చేంజ్ ఆఫ్ టెన్యూర్ అయితే ఉంది. సో ఈ ఆర్టికల్ ఏం అడుగుతుంది అంటే మనం రీఫార్మ్స్ తీసుకురావాలి. ఈ రీఫార్మ్స్ సెకండ్ జనరేషన్ రీఫార్మ్స్ అని అంటున్నారనమాట. ఈ సెకండ్ జనరేషన్ రీఫార్మ్స్ అర్బన్ లోకల్ గవర్నమెంట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. అలా ప్రొటెక్ట్ చేసినట్లయితేనే మనం ఈ ప్రాబ్లం ఆఫ్ వాటర్ క్రైసిస్ని అడ్డుకోగలుగుతాం అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మేయర్ యొక్క టెన్యూర్ చూసుకున్నట్లయితే మనకి ఆర్టికల్ 243R సబ్ క్లాస్ 2Bలో మనకి టర్మ్ ఆఫ్ మేయర్స్ గురించి చెప్తుంది. ఆ టర్మ్ ఆఫ్ మేయర్స్ అంటే వాళ్ళ యొక్క టెన్యూర్ని స్టేట్ గవర్నమెంట్ యొక్క డిస్క్రిషన్కి వదిలేసింది అనమాట మన కాన్స్టిట్యూషన్. కాబట్టి కొన్ని స్టేట్లలో మాత్రం 5 years ఆఫ్ టెన్యూర్ ఉంది, కొన్ని ఏరియాస్ లైక్ ఢిల్లీలో మాత్రం ఓన్లీ 1 year టెన్యూర్ ఉంది, ముంబైలో అయితే 2.5 years టెన్యూర్ ఉంది, అండ్ ఈవెన్ బెంగళూరులో కూడా 2.5 years ఉంది. ఇలాంటి షార్ట్ టెన్యూర్స్ ఉండడం వల్ల వాళ్ళు మల్టీ ఇయర్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి వాళ్ళు ఆమోదించలేకపోతున్నారు. ఇంతకుముందు ఇచ్చిన మేయర్ పర్మిషన్ ఏంటంటే కొన్నిసార్లు నెక్స్ట్ వచ్చే మేయర్ దాన్ని అప్రూవల్ చేయకపోవచ్చు, దాన్ని క్యాన్సిల్ చేయవచ్చు. దాంతోపాటు ప్రాపర్గా కోఆర్డినేషన్ బిట్వీన్ మల్టిపుల్ ఏజెన్సీస్ లైక్ వాటర్ సప్లై, సీవేజ్, వాటర్ హార్వెస్టింగ్ అండ్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కూడా బాగా లేదు. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనకి చాలా కనిపిస్తూ ఉన్నాయి అన్నట్టు చెప్పారు. ఓకే, సో ఇక్కడ మరి 5 years టెన్యూర్ ఫిక్స్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయొచ్చా అని కూడా ఈ ఆర్టికల్ చెప్పింది. సో ఇలా మనం టెన్యూర్ అనేది 5 years ఫిక్స్ చేయడం వల్ల మేయర్కి టైం ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది, దానివల్ల లాంగ్ టర్మ్గా ఏమైనా చేంజెస్ తీసుకురావడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళకి 5 years టెన్యూర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ అథారిటీ అనేది క్లియర్గా ఉంటుంది.
వాళ్ళు ఏ ఏరియాస్లో ప్రయారిటీ ఇవ్వాలి, లైక్ వాటర్ సప్లైయా, డ్రైనేజా, లేక్ రిజువనేషనా, వేస్ట్ వాటరా, బికాస్ ఎవ్రీథింగ్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ ఓవర్ నైట్. ఒక రోజులో జరిగిపోవాలంటే జరగదు. సో కాబట్టి వాళ్ళకి ప్రాపర్గా టైం ఉంది అన్నట్లయితే ప్రాపర్గా ప్లానింగ్ అనేది చేస్తారని చెప్పారు. అంతేకాకుండా స్ట్రాంగర్గా డెమోక్రటిక్ అకౌంటబిలిటీ కూడా ఉంటుంది. అండ్ పీపుల్ నవ్ హ్యాస్ ఎ చాయిస్ టు జడ్జ్ ద మేయర్ పర్ఫార్మెన్స్ అన్నట్టు చెప్పారనమాట. సో ఈ ఆర్టికల్ సింపుల్గా ఏం చెప్తుందంటే, మేయర్ యొక్క టెన్యూర్ని ఇంప్రూవ్ చేసినట్లయితే మనం ఈ ప్రాబ్లమ్ని కొంతవరకు మనం అరికట్టవచ్చు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్గా చూసుకున్నట్లయితే ఫోర్స్డ్ లేబర్ ఫేర్స్. ఓకే, నిన్న మీరు క్లాస్ చూసినట్లయితే నేను ఫస్ట్ ఆర్టికల్లో ఏం చెప్పాను, యుఎస్ పర్మనెంట్గా 10% ఆఫ్ టారిఫ్ బ్రాకెట్లో ఇండియాని పెట్టింది అని చెప్పుకున్నాం. దానికంటే ముందు ఏమైందో కూడా చెప్పుకున్నాం కదా. సో ఈ ఆర్టికల్ వచ్చేసి నిన్నటి ఆర్టికల్ ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని క్లియర్గా విత్ టైం లైన్తో సహా చెప్తాను, ఒక్కసారి మీరు ఫోకస్ అయితే చేయండి. సో ఇక్కడ మీరు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మార్చ్ 2026 అంటే ఈ సంవత్సరం మార్చ్లో యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఏం చేశారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు 60 ఎకానమీస్ మీద. ఆ 60 ఎకానమీస్ మీద ఎందుకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు, దేని గురించి స్టార్ట్ చేశారు అంటే, ఏ కంట్రీ ఫోర్స్డ్ లేబర్ ద్వారా ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి, ఇన్ కేస్ వాళ్ళు బ్యాన్ చేయలేకపోయినా ఫోర్స్డ్ లేబర్ని, వాళ్ళు ఏం చేశారు, ఆ ఇంపోర్ట్స్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తామన్నట్టు కూడా వాళ్ళు చెప్పారనమాట. దాని తర్వాత జూన్ 2026లో అదే యుఎస్టిఆర్ అంటే యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఏం చెప్పారు, ఇండియా పైన 12.5% మేము బ్యాన్ ఇంపోజ్ చేస్తాము అన్నట్టు, 12.5% ఆఫ్ టారిఫ్ని ఇంపోజ్ చేస్తాము అన్నట్టు చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని కంట్రీస్ అయితే 10% బ్రాకెట్ అని చెప్పారు, కొన్నిటికేమో 12.5 అని చెప్పారు, కొన్నిటికి అలా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం చేయడం చేశారు. దాని తర్వాత ఇండియా ఏం చేసింది, 13th జూలై 2026న ఇండియా ఫారిన్ ట్రేడ్ పాలసీని అమెండ్ చేసి, మేము కూడా వేరే కంట్రీస్లో ఎక్కడైతే ఫోర్స్డ్ లేబర్ ఉందో అక్కడ నుంచి మేము ప్రోడక్ట్స్ తెచ్చుకోవడం మేము బ్యాన్ చేస్తామని చెప్పి మన ఫారిన్ పాలసీ ట్రేడ్లో కొంచెం చేంజెస్ తీసుకొచ్చాం. సో ఇండియా కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ బ్యాన్ విధించింది కాబట్టి ఇప్పుడు యుఎస్ ఏం చెప్పింది, సరే ఇండియా మేము మీకు కొంత కన్సెషన్ ఇస్తున్నాము, మిమ్మల్ని 10% బ్రాకెట్లో ఉంచుతాము అని చెప్పి యుఎస్టిఆర్ అనేది చెప్పడం జరిగింది నిన్నటి క్లాస్లో. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏం చెప్తుంది అంటే, యుఎస్ ఫోర్స్డ్ లేబర్ టారిఫ్స్ని పొలిటికల్గా అలా కమర్షియల్ టూల్గా యూజ్ చేస్తుంది, ఇది ప్యూర్ మోరల్ ఆర్ లేబర్ స్టాండర్డ్ అయితే పాటించడం లేదు అన్నట్టు చెప్పారు. సో ఇప్పుడు ఇండియా అనేది దీన్ని ఇంపోజిషన్ కింద తీసుకొని మనం యుఎస్ దగ్గరికి వెళ్ళి లేదు టాక్స్ చేసుకుందాము, మాకు ఫ్రీ ట్రేడ్ ఇవ్వండి అన్నట్టు మాట్లాడినట్లయితే ఏమవుతుంది, సో ఇండియా యుఎస్ వలలో పడిపోతుంది అన్నట్టు చెప్పారు. సో అదే కాకుండా ఏంటంటే, మనం ఆల్రెడీ ఒక కంక్రీట్ స్టెప్ తీసుకున్నాం. ఏ స్టెప్ అది, బ్యానింగ్ ఫోర్స్డ్ లేబర్ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్స్ తీసుకోవట్లేదు, ఒక స్ట్రాంగ్ ఫర్మ్. కానీ మనం డైరెక్ట్గా యుఎస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్లయితే విల్ కమ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యుఎస్ అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పింది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇండియా టారిఫ్ ప్రెషర్ వల్ల ఇప్పుడు యుఎస్ దగ్గరికి వెళ్ళేసి లేదు వాళ్ళు డీల్ మాట్లాడుకుందామని చెప్పి మాట్లాడుకున్నట్లయితే దానివల్ల ఇంపాక్ట్ ఏంటంటే, ఇది వన్ సైడెడ్ డీల్గా మారే ప్రమాదం ఉంది. అంటే యుఎస్కి ఫేవర్గా ఉండే డీల్ అయితే అవుతుంది, దానివల్ల ఇండియాకి చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి అని చెప్పింది. దానివల్ల అగ్రికల్చర్, డైరీ, ఆటోమొబైల్ సెక్టర్ అనేది విపరీతంగా నష్టపోతుంది. అండ్ దాంతోపాటు ఇండియన్ ఫార్మర్స్ని కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు, ఇంతకుముందు మనం అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు మనం ఫార్మర్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి కొన్ని సెన్సిటివ్ సెక్టార్స్ని పక్కన పెట్టాం. ఇప్పుడు ఇండియా డీల్ కోసం మాట్లాడితే మాత్రం వాటిని కూడా ముందల పెట్టి అవి కూడా ఇంక్లూడ్ చేయాలి అంట, జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ కానివ్వండి, డైరీ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. దానివల్ల ఇండియన్ ఫార్మర్స్ విపరీతంగా లాసెస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే నెగోషియేటింగ్ లెవరేజ్ కూడా యుఎస్ అనేది తీసుకుంటుంది అన్నట్టు చెప్పారు. సో ఈవెన్ యుఎస్కి ఇది ఒక ఆపర్చునిటీ కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీ కాస్ట్ లాగా ఇండియాకి మారుతుంది అన్నట్టు కూడా ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్పింది అంటే, ఫైనల్గా మనం వెళ్ళి డీల్ మాట్లాడడం కంటే కూడా మనం కొన్ని స్టెప్స్ తీసుకోవచ్చు. అదేంటి, మనం యుఎస్ఏ కాకుండా డిఫరెంట్ మార్కెట్స్కి డైవర్సిఫై అవ్వడం, మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రెంథెన్ చేసుకోవడం, అలాగే ప్రాపర్గా లేబర్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్స్ని ఇండియాలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వేరే కంట్రీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియా మీద ఉండదు అన్నట్టు కూడా ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్.
అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసినట్లయితే ఏఐస్ నెక్స్ట్ టెస్ట్ రీచింగ్ ఇండియాస్ ఇన్ఫార్మల్ వర్కర్ ఉమెన్ వర్కర్. సో మనం చాలా ఆర్టికల్స్ ఉమెన్ గురించి చదువుకుంటున్నాం కదా, ఈ రోజు ఇంకొక ఆర్టికల్ ఇన్ఫార్మల్ ఉమెన్ వర్కర్ గురించి చెప్తుంది. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏఐ. ఈ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ మన సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఓకే, సో మనం దీన్ని క్లియర్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ డేటా ఇచ్చారు. ఈ డేటా ఏంటి, ఇండియాలో అరౌండ్ 490 మిలియన్ ఇన్ఫార్మల్ వర్కర్స్ ఉన్నారు. సో చాలా వరకు అరౌండ్ 85 to 90% ఆఫ్ ఇండియన్ వర్కర్స్ కమ్స్ అండర్ ఇన్ఫార్మల్ సెక్టార్ ఇన్ ఇండియా. ఓకే, సో వీళ్ళు ఏంటంటే బ్యాక్ బోన్ ఆఫ్ ఆర్ ఇండియన్ ఎకనామీ అనమాట. అండ్ చాలా వరకు ఇన్ఫార్మల్ సెక్టార్ వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేవి ఏమీ ఉండవు. అండ్ ఇందులో కూడా 490 మిలియన్లో ఎక్కువ పర్సంటేజ్ ఉమెనే ఉంటారు. ఈ ఉమెన్ ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు, హోమ్ బేస్డ్ వర్కర్స్ కానివ్వండి, డొమెస్టిక్ వర్కర్స్ కానివ్వండి, స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, అగ్రికల్చర్ లేబరర్స్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇన్ లో ప్రొడక్టివిటీ యాక్టివిటీస్ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఉమెన్ అన్పెయిడ్ ఫ్యామిలీ వర్క్, లో పెయిడ్ ఇన్ఫార్మల్ వర్క్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు మనకి ఏఐ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్స్ వచ్చాయి. వాషింగ్ మిషన్ జస్ట్ నేను టెక్నాలజీ పరంగా చెప్తాను. వాషింగ్ మిషన్స్ వచ్చాయి, దాంతో పాటు మనకి ఇప్పుడు డిష్ వాషర్స్ వచ్చాయి, ఇప్పుడు ఇల్లు తుడవడానికి మాప్ పెట్టడానికి రోబోట్స్ వచ్చాయి, అండ్ ఇప్పుడు మనకి ఇంకా ఏఐ కూడా రావడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఓవరాల్గా ఉమెన్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ డేంజర్. అండ్ ఉమెన్ చూసుకున్నట్లయితే లాంగర్ హవర్స్ ఆఫ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్ 25 to 39 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అరౌండ్ 70 అవర్స్ పర్ ఏ వీక్ చేస్తున్నారు. నార్మల్గా మెన్ అయితే 54 to 60 అవర్స్ మాత్రమే చేస్తారు, కానీ ఉమెన్ ఇంకా 10 గంటలు ఎక్కువ వర్క్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ దే హ్యావ్ రఫ్లీ 10 అవర్స్ లెస్ పర్ వీక్. ఇక 10 అవర్స్ లెస్ పర్ వీకే కదా. సో ఆ టైంలో వాళ్ళకి కొత్తది నేర్చుకోవాలి అన్నా, రెస్ట్ తీసుకోవాలి అన్నా, వాళ్ళ స్కిల్ సెట్ గెయిన్ చేసుకోవాలి అన్నా కూడా కుదరట్లేదు. సో ఇప్పుడు చాలా మంది ఇన్ఫార్మల్ ఉమెన్ జాబ్స్ లైక్ రొటీన్ సర్వీసెస్, హోమ్ బేస్డ్ ప్రొడక్షన్, లో స్కిల్ టాస్క్ అనేవి కూడా ఆటోమేషన్ వల్ల అవి పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఏంటి ఇంపాక్ట్ అన్నట్లయితే వాళ్ళ వాళ్ళ లైవ్లీహుడ్ పోయే ఛాన్స్ ఉంది, వాళ్ళకి వచ్చిన మీగర్ ఎకనామీ కూడా పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏఐ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏఐని వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళ యొక్క స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక ఛాన్స్ ఉంది అన్నట్టు చెప్పారు. సో ఏం చెప్పారు అంటే జెండర్ గ్యాప్స్ ఏమైతే ఉన్నాయో స్కిల్లో, ఇన్కమ్లో అండ్ ఆపర్చునిటీలో అది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫార్మల్ ఉమెన్ మే బీ పుష్డ్ అవుట్ ఆఫ్ లో పెయిడ్ వర్క్ ఆర్ ట్రాప్డ్ ఈవెన్ మోర్ ప్రికరీషియస్ ఫార్మ్ ఆఫ్ లేబర్. సో ఎన్ని రోజు ఇన్ఫార్మల్ చేశారు, ఇంకా మరింత దిగజారే ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పారు. దాంతోపాటు మన యొక్క గోల్ ఆఫ్ వికసిత్ భారత్ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేరు ఈ ఫీమేల్ అన్నట్టు చెప్పారు. సో ఇక్కడ మనం పొటెన్షియల్ ఆఫ్ ఏఐని ఏంటంటే మనం ఏఐని యూజ్ చేసుకొని ప్రాపర్గా వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ డెవలప్ చేయడం కానీ, మార్కెట్ యాక్సెస్ కానీ, క్లైమేట్ అడ్వైజరీస్ కానీ అవన్నీ ఇవ్వడం వల్ల మనం మెజారిటీ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ని బైపాస్ చేయవచ్చు అన్నట్టు పాజిటివ్ నోట్లో ఈ ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇచ్చిన వే ఫార్వర్డ్ ఏంటి, అసలు ఏం చేయాలి అంటే మనం ఏఐ టూల్స్ రీడిజైన్ చేసి స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ని ఉమెన్ యొక్క యాక్చువల్ టైం బట్టి మనం డిజైన్ చేసి ప్రాపర్గా మొబిలిటీ, లిటరసీ అండ్ లాంగ్వేజ్ కన్స్ట్రెయిన్స్ని యూజ్ చేసుకోవాలన్నట్టు చెప్పారు. అలాగే టైం యూజ్ డేటాని కూడా మనం పాలసీలో అండ్ జెండర్ బడ్జెటింగ్లో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఆపర్చునిటీస్ని మనం ఉమెన్కి ప్రొవైడ్ చేయాలి అని చెప్పారు. అలాగే అన్పెయిడ్ అండ్ ఇన్ఫార్మల్ ఉమెన్ వర్క్ని విజిబుల్గా ఉండేటట్టు చేసినట్లయితే మార్కెట్స్ కూడా వాళ్ళకి రివార్డ్ చేయడం జరుగుతుంది అన్నట్టు కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారనమాట. ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా. అండ్ నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే బియాండ్ కంప్లయన్స్ ఇండియా రోడ్ టు క్లీనర్ మొబిలిటీ. సో ఇక్కడ ఈ ఆర్టికల్ అయితే కొంతవరకు కాంట్రవర్సీగా అయితే ఉంది. సో నేనైతే కాంట్రవర్సీ లేకుండా నేను క్లియర్గా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ఐడియా ఆఫ్ దిస్ ఆర్టికల్. మనందరికీ తెలుసు క్లీనర్ మొబిలిటీ మనం ఫోకస్ చేస్తున్నాము. దానికే మనం రీసెంట్గా హైడ్రోజన్ ట్రైన్ని లాంచ్ చేశారు. దాంతోపాటు E20ని మనం ప్రమోట్ చేస్తున్నాము, ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తున్నాము, ఇప్పుడు E85 అని చెప్పి ఫ్యూయల్ ఫ్లెక్స్ వెహికల్స్ని కూడా లాంచ్ చేస్తున్నాం. సో ఇలా లాట్స్ ఆఫ్ స్టెప్స్ మనం క్లైమేట్ చేంజ్ కోసం తీసుకుంటున్నాం. ఎందుకు మనకి నెట్ జీరో టార్గెట్ అయితే 2070 ఉంది. అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ వల్ల మనం చాలా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ చూస్తున్నాం కాబట్టి వాటిని కంట్రోల్ చేయడానికి క్లీనర్ మొబిలిటీ వైపు వెళ్తున్నాం. కానీ రీసెంట్గా మన గవర్నమెంట్ ఏం చేసింది అంటే
కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ KF3 నార్మ్స్ గురించి మనకి ఆర్టికల్స్ లో చాలా ఇచ్చారనమాట. KF3 నార్మ్స్ వైపు వెళ్తున్నాము మనము గ్లోబల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అన్నట్టు చెప్పింది. దాంతో ఏంటంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ ని మనం ఫోకస్ చేస్తున్నాము, దాన్ని ఎలక్ట్రిఫైడ్ వరకు చేస్తున్నాము అని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఈ టాపిక్ ఏం చెప్తుంది, ఓవరాల్ గా KF3 నార్మ్స్ ఏం చేస్తున్నాయి అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించుకోవాలి అని చెప్తున్నాయి, నార్మ్స్ చెప్తున్నాయి అనమాట. సో మనం వీటిని ఫాలో అవుతున్నాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే క్లీనర్ మొబిలిటీ వైపు వెళ్తుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా క్లీనర్ మొబిలిటీ వైపు వెళ్ళకుండా ఇప్పుడు మళ్ళీ KF3 నార్మ్స్ సైడ్ వెళ్ళినట్లయితే మన యొక్క టార్గెట్స్ రీచ్ అవ్వకుండా ఉండొచ్చు అని చెప్పి ఈ ఆర్టికల్స్ చెప్తున్నాయి అనమాట. సో ఇక్కడ మనం ఈ యొక్క కంటెక్స్ట్ చూసినట్లయితే మనకి KF3 నార్మ్స్, ఇండియా ఈస్ ఫైనలైజింగ్ KF3 నార్మ్స్. దాంతో మనం ఏం చేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ని మనం కంట్రోల్ చేయాలని చెప్పి టార్గెట్ చేస్తున్నాం. సో ఈ KF3 నార్మ్స్ లో మనకున్న ఎయిమ్ ఏంటి అంటే 113 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పర్ కిలోమీటర్ ని మనం 77 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పర్ కిలోమీటర్ గా మనం తగ్గించాలి. అండ్ టార్గెట్ వచ్చేసి 2031 to 2032 అన్నట్టు చెప్పారనమాట. కానీ ఈ ఆర్టికల్ ఏం వర్క్ చేస్తుందంటే మనం ఈ KF నార్మ్స్ ని ప్రయారిటైజ్ చేస్తున్నాము. ఈ ప్రయారిటైజ్ చేయడం వల్ల మనం టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయలేము. ఇన్ కేస్ టెక్నాలజీ ట్రాన్స్ఫార్మ్ చేయలేకపోయినట్లయితే మనం ఎక్కువగా ఈ ఇంపోర్టెడ్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ మీదనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్ గా చెప్తుంది అనమాట. ఈ ఆర్టికల్ ఇచ్చే ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే మనం ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ నార్మ్స్ ని పెట్టుకున్నట్లయితే ఇండియా ఆయిల్ ఇంపోర్ట్స్ కి లాక్ అవుతుంది. దానివల్ల వెరీ స్లో షిఫ్ట్ ఆఫ్ క్లీన్ మొబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే కేఫ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎనర్జీ సెక్యూరిటీ, ఇండస్ట్రియల్ పాలసీ అండ్ మ్యాక్రో ఎకనామిక్ టూల్. కానీ జస్ట్ నార్మల్గా మన కంప్లైంట్స్ ఎక్సర్సైజ్ లాగా మనం దాన్ని పెట్టుకోవద్దు. అలాగే మనం రెగ్యులేషన్ చేసినప్పుడు మార్కెట్స్ అనేవి ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చర్ ప్రిఫరెన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అని చెప్పారు. అండ్ అంతేకాకుండా ఇండియా యొక్క వాలంటరీ ఇండస్ట్రియల్ టార్గెట్స్ ఏంటి, 20% ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ షేర్ బై 2030 ఆర్ మోర్ అంబిషియస్. మనకి ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ లైక్ మోర్ అంబిషియస్ కంపేర్ టు దట్ ఆఫ్ KF3 డ్రాఫ్ట్ అన్నట్టు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంపాక్ట్ ఏం చెప్తున్నారు అంటే మనం ఓన్లీ కంప్లైంట్స్ లెవెల్లోనే ఉండి KF3 నార్మ్స్ ని మాత్రమే ఫాలో అయినట్లయితే మనకి హై ఆయిల్ ఇంపోర్ట్ వలరబిలిటీ ఉంటుంది. దాంతో పాటు ఇండియా కెన్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ కన్వర్టింగ్ అవర్ ఇంజిన్స్ ఇంటూ ఎలక్ట్రిఫైడ్ ఇంజిన్స్. దానివల్ల ఇండియా యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్ షేర్ అనేది చాలా తగ్గుతుంది అన్నట్టు చెప్పారు. వేరే కంట్రీస్ లోనేమో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది, ఇండియాలో మాత్రం తగ్గుతూ ఉంటుంది. దానివల్ల మనకు కావాల్సిన క్లైమేట్ టార్గెట్స్, అంబిషన్స్ మనం అచీవ్ చేయలేకపోతాము అన్నట్టు చెప్పారు. సో వే ఫార్వర్డ్ ఏంటంటే మనం KF3 నార్మ్స్ ని ఎలక్ట్రిఫికేషన్ వైపు మూవ్ చేయాలని చెప్పారు. దాంతో పాటు ఎక్స్ట్రా ఫ్లెక్సిబిలిటీ అనేది మన టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లో ఉండాలి అని చెప్పారు. అండ్ మనం క్లియర్ అండ్ క్లీన్ మార్కెట్ ని మనం కంపల్సరీ ప్రమోట్ చేయాలని చెప్పారు. అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ మనం ఇంక్రీజ్ చేయాలి అన్నట్టు చెప్పారనమాట. ఓకే, ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ గా. సో మీకు ఇక్కడ 2 ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి గురు రవిదాస్ గురించి. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. హీ ఈస్ అసోసియేటెడ్ విత్ నిర్గుణ భక్తి ట్రెడిషన్. He was traditionally regarded as a disciple of Ramananda. Next, his compositions are included in Guru Granth Sahib. Next, he advocated rigid caste hierarchy as a means of maintaining social order. In 4 statements లో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ చూసుకొని కింద కరెక్ట్ ఆప్షన్ ఇవ్వండి. And next, consider the following statements regarding public examinations, prevention of unfair means amendment bill 2026. ఇందులో మళ్ళీ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. First, it seeks to amend public examinations unfair means act of 2024. Next, it proposes special fast track court for speedy disposal of examination related offences. And next, it provides for special task forces to investigate paper leak cases. Next, it abolishes the public examinations prevention of unfair means act of 2024. In all the statements lo edi correct చూసుకొని కింద ఆప్షన్స్ అయితే చెప్పండి. దాట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర ఆంథ్రోపాలజీ కొత్త బ్యాచ్ అయితే August 3rd స్టార్ట్ అవుతుంది కదా, దానికి సంబంధించిన ఓరియంటేషన్ క్లాస్ నేను 30th July తీసుకుంటున్నాను, 5:30 to 7:30 PM.
మీరు ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా మీరు అటెండ్ అవ్వచ్చు. ఆఫ్లైన్లో అయితే యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు అవర్ అకాడమీ. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్లో ఉంది, ఎగ్జాక్ట్లీ అబౌవ్ వికాస్ బుక్ సెంటర్, సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్. మీరు ఆన్లైన్లో కనుక అటెండ్ అవ్వాలనుకున్నట్లయితే యూ కెన్ డౌన్లోడ్ రాథోడ్ సాయిస్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ అండ్ మీరు లాగిన్ అయి ఉన్నట్లయితే మీకు సెషన్ స్టార్ట్ అయ్యే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ యూ కెన్ జాయిన్ ద క్లాస్ గైస్. డోంట్ ఫర్గెట్ దిస్, ట్రై టు అటెండ్ దట్ సెషన్. అండ్ మీరు నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే బయాలజీ ఉంటుంది కదా అని భయపడక్కర్లేదు. మై క్లాసెస్ విల్ బి వెరీ సింపుల్. ఈ యొక్క ఓరియంటేషన్ క్లాస్లో నేను చెప్తాను లైక్ ఎలా ఉంటుంది మన క్లాసెస్ అని చెప్పి మీకు క్లియర్ కట్ పిక్చర్ అనేది వస్తుంది. సో దట్ దెన్ యూ కెన్ డిసైడ్ లైక్ వెదర్ టు టేక్ ఆంథ్రోపాలజీ ఆర్ నాట్. డోంట్ గెట్ స్కేర్డ్ అనమాట. ఓకే, దాట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ కరెంట్ అఫైర్స్లో అప్డేట్గా ఉండాలి అండ్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫియర్ అబౌట్ కరెంట్ అఫైర్స్. అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే తెలుసుకోవాలన్నట్లయితే కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ గైస్.